యంత్రస్థాపన గావింపబడి విగ్రహము ప్రతిష్ట కాబడింది. ఇప్పుడు విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఆ నేత్రోన్మీలనం చేస్తూ ఉంటారు. నేత్రోన్మీలనం అనగా ఆ విగ్రహములకు మైనం ఉంటుంది. ఆ మైనము చే కప్పబడి నేత్రములన్నీ కూడా వాటి చేతనే అధివాసం అంతా కూడా చేయబడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ నేత్రోన్మీలనం చేయగానే ఆ విగ్రహం యొక్క కంటిలో నుంచి ఒక రకమైనటువంటి ఉత్తేజము, తేజస్వ శక్తి అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఆ బయటకు వచ్చినప్పుడు ఆ విగ్రహం నుంచి బయటకు వచ్చిన శక్తిని ఏ మానవుడు కూడా తట్టుకోలేడు. దాన్ని రెండే రెండు, ఒకటి అగ్ని, ఒకటి గోమాత. అవి రెండు తట్టుకుంటాయి. ఇంకా అంత శక్తి ఎవరికి లేదు, మాకు కూడా లేదు శక్తి. ఆ గోమాత మరియు అగ్ని అవి రెండు మాత్రం తట్టుకుంటాయి. కాబట్టి ఎదురుగా అగ్నిని, తర్వాత గోమాతను ఉంచుతామన్నమాట. అలా కాబట్టి ఆ సమయంలో ఎదురుగా ఉండొద్దు అన్నమాట. పక్కన ఉండాలి తప్ప ఎదురుగా ఉండకూడదు. అలంకరణ చేస్తాం. ప్రశాంతంగా ఏడుతుందండి. కట్టం పెట్టుకోండి మరి పని అయిపోతుంది. ఇవ్వన్నా కట్టడం పెడదామా? అక్కడ కూర్చోమ్మాయి, అక్కడ చిన్న కట్ట కూర్చో. పని అయిపోతుంది. అలాగే ఎవరికి ఏం చెప్తాం కదా, ఏమంటారు?